జనం అంటే అంతులేని ఆప్యాయత, నాయకుడంటే ఆ జనానికి అంతే అభిమానం. ఈ రెండు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి ఎమ్మిగునూరు సభలు. మీరంతా బాగున్నారా అంటూ వరుసలతో ప్రజలను ఆప్యాయంగా పలకరించారు జగన్మోహన్ రెడ్డి. జనసంద్రాన్ని చూసి ఆయనలో కవిత్వం కూడా పొంగి పొర్లింది. వెరసి సభ ఆద్యంతం భావోద్వేగంగా అనురాగభరితంగా సాగింది. ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య పెనగవేసుకుపోయిన అనుబంధం మరోసారి నిరూపితమైంది. జగన్మోహన్ రెడ్డి ఏ బహిరంగ సభలో అయినా సరే ప్రసంగానికి ముందు ప్రజల గుండెలను తాకేలా తనకు వారికి తెలిసిన భాషలో మాట్లాడతారు. ఇదే ఆ భాష. ఈ భాష జగన్మోహన్ రెడ్డికి ఆయన్ను అభిమానించే ప్రజలకు మాత్రమే అర్థమవుతుంది. గుండెలను తాకే భాష అది. నేను వచ్చాను, యుద్ధానికి నేను సిద్ధం, మరి మీరు అని జగన్ ఈ మైక్ ట్యాపింగ్ ద్వారానే అడిగారు. దానికి జనం సాగర హోరును తలపించేలా ముక్త హృదయాలతో స్పందించారు. లక్షల హృదయాలు అలా ప్రేమగా పలకరించేసరికి జగన్మోహన్ రెడ్డిలో కవిత్వం కూడా బయటకు వచ్చింది. వాన చిరుకులన్నీ కూడా ఒక్కటైనట్టు బిందువు బిందువు చేరి సింధువు అయినట్టు ఇక్కడక జన సముద్రం కనిపిస్తా ఉంది. ఇక్కడ వచ్చిన వారంతా ఆత్మీయ బంధువులే. మరి అక్కలు చెల్లెమ్మలు, అన్నలు తమ్ముళ్ళు, అవ్వలు తాతలు ప్రేమగా తరలివచ్చారు. అందుకే అంతా బాగున్నారా అని క్షేమ సమాచారం అడిగారు జగన్మోహన్ రెడ్డి. బాగున్నారా? నా అక్కలందరూ బాగున్నారా? నా చెల్లెమ్మలందరూ బాగున్నారా? నా అన్నలు బాగున్నారా? నా తమ్ముళ్ళందరూ బాగున్నారా? నా అవ్వలు, నా తాతలు అందరికీ కూడా మీ జగన్ శిరస్సు వంచి చేతులు జోడించి పేరు పేరున మీ ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంగా వచ్చిన వారు బంధువులే, మెజారిటీ పేదలే. అయితే వారే జగన్మోహన్ రెడ్డి చేయబోయే కురుక్షేత్ర యుద్ధంలో ఆయనకు సంబంధించిన మహా సైన్యం. ఓ సైన్యాధ్యక్షుడిగా ఆ మహా సైన్యం మనసులో ఏముందో ఆయన అర్థం చేసుకుని చెబుతున్నారు. ఈరోజు ఇక్కడ ఈ మహా సైన్యం ఏమి చెబుతోందో తెలుసా? ఈ సిద్ధం సిద్ధమని లేసే ప్రతి చెయ్యి, ప్రతి గుండె ఏమి చెబుతోందో, మా ఇంట గత 5 ఏళ్లుగా మంచి జరిగింది అని చెప్పి ప్రతి గుండె చెబుతా ఉంది, ప్రతి చెయ్యి చెబుతా ఉంది. ఈ మంచికి మేమంతా మద్దతు పలుకుతున్నామని చెబుతోంది. ఈ మంచి కొనసాగాలని ఇక్కడున్న ప్రతి చెయ్యి, ఇక్కడున్న ప్రతి గుండె చెబుతోంది. 5 ఏళ్ల తన పాలనలో చిన్నారి పాప నుండి పండు ముదుసలి అయిన అవ్వల వరకు మహిళల సంక్షేమానికి, వారి భద్రతకు, సాధికారతకు, రాజ్యాధికారానికి తమ ప్రభుత్వం అందించిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని మహిళలంతా తమ ప్రభుత్వానికి రాఖీ కట్టాలని భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. విలువైన సోదరుడిలా పిలుపునిచ్చారు. 5 ఏళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు. 5 ఏళ్లుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు. 5 ఏళ్లుగా మనం అమలు చేస్తా ఉన్నా. మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఒక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. నా చేతికి మాత్రమే కాదు, ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షాబంధనం
కట్టండి అని అడుగుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల పేరిట ఈ 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను. 5 ఏళ్లుగా కొనసాగుతోన్న సంక్షేమ సంకల్పాన్ని కలకాలం కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి యజ్ఞాన్ని అలానే ముందుకు తీసుకెళ్లేందుకు మేమంతా సిద్ధమంటూ లక్షలాది చేతులు పిడికిళ్లు బిగించాయి. మనస్ఫూర్తిగా సంఘీభావం తెలిపాయి.